మొన్న వైజాగ్లో పట్టపగలే ఒక దొంగతనం జరిగిందని చెప్పుకున్నాం. లక్ష్మి అనే ఆవిడ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆవిడ చిటీలు అవన్నీ వేస్తూ ఉంటుంది. ఆ వీధిలో ఒక ఫంక్షన్ కూడా జరుగుతుంది. 10-11 గంటల సమయంలో ఒక దొంగ డైరెక్ట్గా వచ్చాడు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆవిడ దగ్గర డబ్బులు బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ మంచం మీద అలా పడిపోయింది, చనిపోయిందని చెప్పేసి మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడని. అయితే ఆ దొంగతనం చేసిన దొంగ ఈ రోజున దొరికాడు. 10 రోజుల తర్వాత పోలీసులు ఆ దొంగను పట్టుకున్నారు. అసలు విషయం ఏంటని ఆ దొంగను విచారిస్తే అతను చెప్పే మాట ఏంటంటే, ఈవిడికి ఎప్పుడో ఒక మిస్డ్ కాల్ ద్వారాగా అబ్బాయి పరిచయం అయ్యాడంట. పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్యన మొత్తానికి ఏదో సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ళ పాటు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత ఇంట్లో ఆ విషయం తెలిసిపోతుందేమో అని చెప్పేసి ఆవిడ కొన్నాళ్ళ తర్వాత అతన్ని దూరం పెట్టేసిందంట. ఎందుకు ఫ్యామిలీతో ఉన్నాము, భర్తగా ఏమన్నా తెలిసిందని అంటే లేనిపోని గొడవలు అవుతాయని వాడిని వదిలేసి దూరం పెట్టేసింది. ఆవిడ ఇంటి దగ్గర చిటీల్ బిజినెస్ అవి వేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడో 10-15 ఏళ్ల కిందట జరిగింది. అతనితో పరిచయం వదిలేసింది. తర్వాత వీడేం చేశాడు, ఇంకా వీడి ఫ్యామిలీతో వీడు ఉంటూ చక్కగా అక్క చెల్లెలకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు. ఇంకా వాళ్ళ లైఫ్లో వాడు గడుపుతూ ఉంటే వాడు బెట్టింగ్లు కూడా ఆడుతూ ఉంటాడంట. ఇలా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి ₹1,00,00,000 దాకా నష్టపోయాడు. వాడి దగ్గర చూస్తే ₹1 లేదు. ఈ మధ్యన వాడి తండ్రి కూడా చనిపోయారు. అయితే ఇప్పుడు వాడికి డబ్బులు కావాలి. అర్జెంటుగా ఒక 25 లక్షలు కావాలంట వాడికి. ఎవరికో అప్పులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు నన్ను బాగా గట్టిగా అడుగుతున్నారని చెప్పేసి వాడికి డబ్బులు అవసరమయ్యండి. ఈవిడ గుర్తొచ్చింది. పలానా అప్పుడు ఈవిడ పరిచయం కదా, ఈవిడ బిజినెస్లు అవి బాగానే చేస్తుంది, ఈవిడ దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి, భర్త చూస్తే గవర్నమెంట్ ఉద్యోగం కదా, ఈవిడని మళ్ళీ కాంటాక్ట్ అయ్యామని అంటే మళ్ళీ మాటలు కలిపి చక్కగా ఈమె దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఎంతో కొంత ఇస్తుందని అన్న ఆలోచనతోటి మళ్ళీ ఈవిడ ఎక్కడుంది ఏం చేస్తుందని అన్ని ఎంక్వైరీ చేసుకుని మళ్ళీ ఈవిడ ఇంటికి పట్టపగలే వచ్చాడు. వచ్చిన తర్వాత ఈవిడిని చిటీల్ బిజినెస్ అది చేస్తుంది కదా, డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగితే ఆవిడ ఇవ్వను అని చెప్పింది. ఇంకిద్దరి మధ్యన మాట పెరిగింది. ఇంకా వాడు కన్నంతా బంగారం పైన పడింది. ఈవిడిని ఏదో ఒకటి చేసి ఈ బంగారం ఇంట్లో ఉన్న డబ్బు తీసుకువెళ్ళిపోయానంటే ఇంకా ఏ గొడవ ఉండదని అనుకుని ఆవిడని పాపం పేకనొక్కి ఆవిడని చంపేసి మంచం మీద పడేసి ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం, ఆ చీటీలకి సంబంధించిన డబ్బులు ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ తీసుకుని చక్కగా చేతిలో కవర్ పట్టుకుని సైలెంట్గా మంచి దర్జాగా వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ చనిపోయింది. భర్త వచ్చాడు, చూసుకున్నారు. ఇది పోలీస్ కంప్లైంట్ అయింది. ఎవడు చేశాడు ఏంటని అంతా ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే వీడు డైరెక్ట్గా కాశీ వెళ్ళిపోయాడంట. అంటే వీడు నేను చేసిన పాపాన్ని కడుక్కోవాలని అనుకున్న ఉద్దేశంతో వెళ్ళాడో, లేకపోతే కాశీ వెళ్ళిపోతే కనుక ఎక్కడ దొరకంలే అని అనుకున్నాడో, కొన్ని రోజుల తర్వాత తిరిగి రావచ్చులే అని అనుకున్న ఉద్దేశంతో కాశీ వెళ్ళిపోయాడు. కాశీ వెళ్ళిన తర్వాత పోలీసులు ఎక్కడికక్కడ వీడు వెనకాల తిరుగుతూనే ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీసులు వీడి గురించి సెర్చ్ చేసి మొత్తానికి ఎలా అయితే వాడిని పట్టుకున్న తర్వాత వాడు చెప్పిన మాట ఏంటంటే, మా ఇద్దరికి ఇంతకుముందే పరిచయం ఉంది, కాకపోతే ఆవిడ దూరం పెట్టేసింది. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరమైంది. ఆవిడ దగ్గరికి వెళ్తే ఏమన్నా ఇస్తుందేమోనని వెళ్ళాను. వెళ్తే ఇంకా ఆవిడ ఏమీ డబ్బులు ఇవ్వనని చెప్పింది. ఇంకిద్దరి మధ్య మాట పెరిగింది. నాకు డబ్బులు అవసరమై ఉండి ఆవిడని చంపేసి ఒంటి మీద బంగారం తీసుకుని వెళ్ళిపోయినని ఆ చావు కబురు చల్లగా చెప్పాడు. చూడండి, వాడి అవసరాల కోసం, వాడి డబ్బు కోసం ఒక నిండు ప్రాణాన్ని ఏ రకంగా తీసేసాడో చూడండి. అయితే పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే, ఇలాంటి పరిచయాలు ఎవరూ పెట్టుకోవద్దు. ఒక మిస్డ్ కాల్ ద్వారాగా పరిచయం అయ్యాడు. అలా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ద్వారాగా వీళ్ళు మాట్లాడుకున్నారని కూడా చెప్తున్నారు. కానీ ఇందులో ఏది నిజం అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అయినా కూడా ఆవిడ ఎప్పుడో మాట్లాడింది అతనితో, కానీ అతన్ని దూరం పెట్టేసింది. అయినా సరే వాడు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆవిడ వెంటపడి డబ్బుల కోసం మళ్ళీ ఆవిడ జీవితంలోకి వచ్చాడు. చూసారండి ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో. ఆడవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు పెంచేసుకోవడం, మిస్డ్ కాల్ వచ్చింది కదా అని తిరిగి మళ్ళీ ఫోన్లు చేసి వాళ్ళతో పరిచయాలు పెంచేసుకోవడం. వాడి బుద్ధులు ఎలా ఉంటాయో తెలీదు, వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. పైగా వాడి పైన నేర చరిత్ర కూడా ఉందంట. గతంలో కూడా వాడు ఎన్నో నేరాలు చేశారని పోలీసులు చెప్తున్నారు. వాడి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయని అంటే వాడి మెంటాలిటీ ఎటువంటిది అనేది అర్థమవుతుంది కదా. ఆవిడ దూరం పెట్టేసినా సరే ఆవిడని వెతుక్కుంటూ వచ్చి పాపం ఆవిడని చూసారా ఏ రకంగా చేశారో. పోలీసులు చెప్తున్నారు, ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఎవరితో పడితే వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోవద్దు. ఎవరి మెంటాలిటీ ఎలా ఉంటుందో చెప్పలేము. ఈరోజు మనం వదిలేసాం కదా అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళ డబ్బు కోసం ఇంకొకటి దురుద్దేశాలు పెట్టుకొని కనీసం బంగారం అయినా దొరుకుతుంది కదా అన్న ఆలోచనతో బంగారాల కోసం ఈ రకంగా చేస్తున్నారు. ఈ రోజున బంగారం రేటు పెరిగిపోయేసరికి ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎటో వెళ్ళిపోతుంది. మహిళలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో పడితే వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోవద్దని పోలీసులు కూడా చెప్తున్నారు. పోలీసులు వాడిని విచారించారు. వాడు ఎత్తుకుపోయిన బంగారం డబ్బు అన్నీ కూడా మళ్ళీ రికవరీ చేసుకున్నారు. చూడండి ఎలాంటి సంఘటనలు జరుగుతాయో. సోషల్ మీడియాలో ఉన్న మహిళలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో పడితే వాళ్ళతోటి మాట్లాడొద్దు. ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.